మేరీ ఏలియా సిస్టర్ గారు ప్రార్థన చేస్తారు. హల్లెలూయా, స్తోత్రం. yes lord ఈ సమయం ఈ సందర్భం దేవానికి వందనాలు ప్రభావైనా ఈ సమయాన్ని తండ్రి ఎంతమంది నిర్లక్ష్యం చేసిన వాళ్ళతో మాట్లాడి ప్రభా నీ సన్నాన్ని త్వరగా నడిపించండి ప్రభా. ఒక దినము 1000 దినముల కంటే శ్రేష్టం ప్రభావైనా తండ్రి అలాంటి కృపను మేమందరం ఉపయోగించుకునే కృప దయచేయండి ప్రభా. వారంలో ఒక రోజు ప్రభా నీ సన్నిధానంలో తండ్రి గడుపుటకు తండ్రి కుటుంబానికి ఇచ్చిన ధన్యతకై వందనాలు ప్రభా. అవును తండ్రి ప్రభా నేను ఈ రోజు రాకవస్తే మేమందరం ఎత్తబడి ఉంటున్నాం మా ప్రభావైనా కనుక తండ్రి మా జీవితాలను మా కుటుంబాలను మా సంఘాన్ని మేము సరి చేసుకునే కృప మాకు దయచేయండి ప్రభా. ఆత్మతో సత్యంతో నీ సైతాలను నిలబట్టకు మాకు కృప చూపించండి ప్రభావైనా. మరి ముఖ్యంగా తండ్రి ప్రభావైనా ఈ రోజు వాక్యములకై ఏర్పాటు చేసిన తండ్రి నీ కుమారునికై వందనాలు ప్రభావైనా. సిలువ చాటును మరుపరుచుకొని ప్రభావైనా మా జీవితాలను చెప్పరిలా చేయండి ప్రభావైనా తండ్రి. అవును తండ్రి వట్టిగా వచ్చి మా ప్రజలు ఇంటి ప్రభావైనా తృప్తికరంగా ఆశీర్వాదాలను ఇక్కడ నుంచి వెళ్ళే కృప మాకు దయచేయండి ప్రభావైనా తండ్రి. ఆత్మతో నింపండి, బలంతో నింపండి ప్రభా. సిలువ చాటును మరుపరుచుకొని ప్రభావైనా ప్రతి ఒక్కరు దాని వాక్యం విన్న ప్రకారం దాని ప్రకారం జీవించే అందరికీ అనుగ్రహించాలని సమస్త గంతిమైన నీకు ఆరోపించుకుంటూ ప్రభా. మన నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చించుకుంటూ నా ప్రభు ప్రియకుమారైన యేసుక్రీస్తు పేరిట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. థాంక్ యూ సిస్టర్. కళ్ళు మూసుకొని దయచేసి అందరూ కూర్చొని వాక్యాలు వినడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ సమయంలో మరి దయచేసి ఈ మధుకరయ్య గారికి చప్పట్లు కొడుతూ ఈ సమయాన్ని తీసుకున్నాం. సరిపోతుంది. ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామంలో వచ్చినటువంటి ప్రియా దేవుని సంఘం అంతటికి అదే ప్రకారంగా దేవుని దాసులకును సంఘ పెద్దలకును ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామంలో మీ అందరికీ నా వందనాలు తెలియపరచుకుంటున్నాను. వాక్యం చెప్పే ముందు ఒక సంగతి నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత మిమ్మల్ని చూసిన తర్వాత ఒక్కోసారి స్పాంటేనియస్గా చూసినప్పుడు అవి మనకు వస్తుంటాయి ఆలోచనలు. అవునండి, ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సిటీ బస్సులు ఆర్టీసీ బస్సులు అన్నీ కూడా ఆక్యుపైడ్ విత్ ఉమెన్. ఈరోజు మన చర్చిల్లో పరిస్థితి కూడా అట్టే ఉంది. ఆమెనంటారా? ఆ దినాలలో యేసు ప్రభు 5,000 మందికి రొట్టెలు పంచిపెట్టిన తర్వాత 5,000 మంది పురుషులు అన్నది కదండి. ఇన్ దోస్ డేస్ కౌంటెడ్ ఓన్లీ మెన్. జూయిష్ కల్చర్ ప్రకారం పురుషులను లెక్క పెట్టేటోళ్ళు. పురుషుడు ఎవరు? హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. అవునండి, మీరు వాక్యంలో కూడా చూడండి. అబ్రహాం ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, షారా ఇస్సాకును కనెను అని రాసి ఉంటే, అంటే ఇక్కడ మేల్ ఫీమేల్ డామినేషన్ అనేది నేను చెప్పడం లేదు. ఓ ఇశ్రాయేలు వినుము, నీ పిల్లలను నీ ఇంటి వారిని ఒక ఇంజన్ లాగా నడిపించటానికి పురుషులు. మా వాక్యంలో స్త్రీలు చేతులెత్తి ప్రార్థన చేయవాలని అపోస్తులుడైన పౌలు అంటున్నాడా? పురుషులు చేతులెత్తి ప్రార్థన చేసేవారు కావాలనని కోరుకుంటున్నాడా? పురుషులే. సో నేను జ్ఞాపకం చేసింది ఏంటంటే, పురుషుల యొక్క ఇన్వాల్వ్మెంట్, పురుషుల యొక్క ఇది ఉండాలని ప్రభు వాక్యాన్ని బట్టి నేను మీతో చెప్తున్నాను. మరి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆ దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసుకోబోతున్నాం. చదివినటువంటి పాఠం ఇర్మియా గ్రంథంలో నుంచి 7వ అధ్యాయము 23వ వచనం.
ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన ఎడలా నేను మీకు దేవుడనై ఉందును, మీరు నాకు జనులై ఉందురు. ప్రార్థన చేసుకున్నామండి. ప్రేమ కలిగిన మా ప్రభువా, పరిశుద్ధ మా తండ్రి, మీకు వందనాలు, మీకు స్తోత్రములు చెల్లించుకుంటూ చదివిన వాక్య భాగము నుండి అర్థం చేసుకుని మిమ్మల్ని మహిమపరచటానికి మీ సన్నిధి మా మధ్యన ఉంచండి. మీ దాసుడైన నన్ను కూడా మీ రక్తంలో కడగండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. బోధిస్తున్నటువంటి నన్ను, వింటున్నటువంటి బిడ్డలను మీ స్వాధీనంలో ఉంచుకొనండి. గడుపుతున్న సమయము మాకు ఆశీర్వాదకరముగా దయచేయమని యేసు ప్రభు పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన దేవుడు కొన్ని కండిషన్స్ చెప్పేవాడు. కండిషనల్ గాడ్. ఇక్కడ ఏమంటాడు? మీరు నా మాటలు అంగీకరించినట్లయితే నేను మీకు దేవుడను, అంగీకరించకపోతే నేను మీకు దేవుడను కాదు. అంతేనండి దాని అర్థం. ఇఫ్ యు ఒబే, ఇఫ్ యు యాక్సెప్ట్, ఇఫ్ యు అగ్రీ విత్ మై వర్డ్స్, ఐ విల్ బి యువర్ గాడ్. అదర్వైజ్ నువ్వెవరో నేనెవరో, నాకు నీకు సంబంధం లేదు, నీకు నాకు సంబంధం లేదు. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడును, నమ్మినా నమ్మకపోయినా రక్షించబడును అని ఉంటే ఎంత బాగుండు. అందుకే ఇక్కడ కూడా జ్ఞాపకం చేస్తున్న మాట, నేను మీకు దేవుడనై ఉండాలి అని అంటే మీరు నా మాటలు అంగీకరించాలి. యేసు ప్రభు చెప్పినటువంటి మాట, ఏలాగున వినుచున్నారో మీరు జాగ్రత్తగా చూచుకోనండి. ఏమి వినుచున్నారో మీరు జాగ్రత్తగా చూచుకోండి. విన్నవన్నీ కూడా విన్నవన్నీ కూడా జ్ఞాపకము ఉంచుకోవటానికి మనము ఏకసంతాగ్రహులం కాదు. చిన్నప్పుడు ఎప్పుడో మనము టేబుల్స్ నేర్చుకున్నాం. ఈ రోజుటి వరకు అవి గుర్తున్నాయి లేదు కదా? ఉన్నాయి కదండి. అదే ఎందుకు వాక్యం చదివితే గుర్తుండదు? సాతానుడు మన హృదయములో విత్తబడినటువంటి వాక్యాన్ని ఎత్తుకొని పోవటానికి కొరకు మందిరంలో ఉంటాడు, మందిరం బయట ఉంటాడు. ఒకవేళ ఏదైనా ఒక వాక్యం చేత పట్టుబడినప్పుడు, కన్ఫెస్ అయినప్పుడు, ఎస్ ఐఎమ్ సిన్నర్ అని ఏ ఏరియాలో అయినా మనము ఒకవేళ పరిశుద్ధాత్మ చేత ఒప్పించబడినప్పుడు దాన్ని ఎట్టయినా పెళ్ళగించడానికి కొరకు ఏం చేస్తాడండి? దుష్టుడు కాచుకొని ఉంటాడు. దాని ఉపమాన భావము కూడా విత్తనములు. దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడినటువంటి వాక్యమును ఎత్తుకొని పోవుననుంది కదా. వాక్యాన్ని ఎత్తుకొని పోయే శక్తి ఎవరికి ఉంది? సాతానుడికి ఉంది. అందుకే మనం కాన్సన్ట్రేషన్గా దేవుని వాక్యం వినాలి. డీవియేట్ కాకుండా ఉండడానికి కొరకు జ్ఞాపకం చేయబడుతుంది. మరి ఈ సమయంలో పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో ఈ ఫిబ్రవరి మొదటి వారం ఫస్ట్ సండే 31st నైట్ మనం ఏం చేశామండి? 31 రాత్రి వాచ్ నైట్ సర్వీస్ ఉందండి, ఉంది కదా. 31 రాత్రి మనము ఏం తీర్మానాలు చేసుకొని ఉన్నాం? చాలా తీర్మానాలు ఉంటాయి. ఇప్పుడు ఫిబ్రవరి 1 అందులో ఎన్ని సక్సెస్ అయినాయి, ఎన్ని ఫెయిల్ అయినాయి? ఫైనాన్షియల్ ఇయర్ ఈ కంపెనీలు, ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసేటోళ్ళంతా 31st మార్చ్కి వాళ్ళన్నీ లాభ నష్టాలు అవన్నీ చూసుకుంటారు కదండి. అకౌంట్. ఒక పెద్ద సేవకుని అడిగారు, 2025 నీ లైఫ్లో సక్సెస్ ఆఫ్ ఫెయిల్ అని అడిగితే
కామెంటరీస్ రాసినటువంటి వ్యక్తి, దేవునితో సన్నిహితంగా గడిపినటువంటి వ్యక్తి, ఆయన ఆ ప్రశ్నకు ఒక ప్రశ్న వేశారు. ఆయన 2025 ఇయర్ సక్సెస్ ఆ ఫెయిల్ అంటే నా లైఫ్లో ఫెయిల్ అయ్యాను అని అన్నాడు. మన జీవితంలో సక్సెస్ ఆ ఫెయిలా? మీరేమంటారండి? సక్సెస్ అన్న వాళ్ళు చేయొద్దండి, బాగా పైకెత్తండి మా. రైట్. తర్వాత ఫెయిల్ అన్నవాళ్ళు అప్పుడు నేను చేయెత్తలేదు, ఇప్పుడు ఎత్తుతున్నాను. మీలో నేను ఒకరిని. ఐ హ్యావ్ టేకెన్ సో మెనీ డెసిషన్స్. ఏరు దాటే వరకు మల్లన్న, ఏరు దాటినాక ఏమంటారండి? మన భక్తి ఎంతవరకు ఉంటుందంటే నేతి బీరకాయ వంటిది. ఆ నేతి బీరకాయను మిక్సీలో వేసి కొడితే ఒక 1/4 కేజీ నెయ్యి వస్తుందండి. దాని పేరేంటి? నేతి బీరకాయ. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మన ఆత్మీయమైనటువంటి జీవితంలో పరీక్షించుకుంటే సక్సెసా ఫెయిలా? ఆల్మోస్ట్ ఫెయిల్. దేవుని వాక్యములో జ్ఞాపకం చేయబడుతున్నది ఏంటంటే, మనము తీసుకున్నటువంటి తీర్మానాలు సాతానుడు వచ్చేసి గోధుమల వలె జల్లించటానికి కోరుకుంటున్నటువంటి వాడు. పేతురును ప్రభు కోరుకున్నాడు, సాతానుడు కూడా పేతురును కోరుకుని గోధుమల వలె జల్లించడానికి కోరుకున్నాడు. పేతురు, నీ కొరకు నేను ప్రార్థన చేశాను కాబట్టి నువ్వు తప్పించబడ్డావు. పేతురు కూడా చాలా మటుకు తన లైఫ్లో అంతా కూడా ఫెయిల్ 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 ఫెయిల్. ఆయన ఒక తీర్మానం చేసుకున్నాడు, వీళ్ళందరూ నిన్ను విడిచిపెట్టినా కూడా నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను. అందరూ అభ్యంతరపడినా కూడా నేను అభ్యంతరపడను అని అన్నప్పుడు పేతురు వైపుకు ప్రభు చూచేమన్నాడు, ఎప్పుడో కాదు, నేడు. నేడు అంటే ఈరోజు కోడి కూయక మునుపే 3 సార్లు బై మిస్టేక్, ఒకసారి అంటే ఓకే, దాన్ని స్థిరపరచడం. 3 సార్లు నన్ను ఎరుగను అని నీవు అంటావు. పరిస్థితులు అలా వచ్చాయి, ఏం చేద్దాం? మనం పేతురు కంటే గొప్పవారమా? కాదు. అందుకే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మన తీర్మానాలు ఎంత మట్టుకు అసెస్మెంట్, ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ చేశాం. ఒక నిద్ర తీస్తే మరిచిపోయే మనస్తత్వం మనది. దేవుని వాక్యములో స్పష్టంగా జ్ఞాపకం చేయబడుతున్నది ఏంటంటే, యేసు ప్రభు బల్లలో ప్రవేశించే మునుపు ఏమన్నాడంటే, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని జస్ట్ టు రిమెంబర్, నేను గుర్తు చేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి మనం అందరము డిఫరెంట్ నిర్ణయాలు తీసుకొని ఉండొచ్చు. ఆత్మీయమైన జీవితంలో కావచ్చు, కుటుంబ జీవితంలో కావచ్చు, ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కావచ్చు, డిఫరెంట్ ఫీల్డ్లో మనము నిర్ణయాలు తీసుకొని ఉంటాం. ప్రభువు కొరకు జీవించదమని ఒకవేళ తీర్మానం చేసుకుని ఉన్నట్లయితే వెంటనే సాతానుడు మనలను టార్గెట్ చేసుకొని ఆ గురి దగ్గరికి పోకుండా చేయగలిగినటువంటి వాడు ఒకడున్నాడన్న సంగతి మర్చిపోకూడదు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యూదా రాసినటువంటి పత్రికలో 5వ వచనం చూద్దామండి. యూదా రాసినటువంటి పత్రిక 5వ వచనం చదవండి. మీకు ముందుగానే తెలుసు ఈ సంగతులన్నీ, ఆత్మీయమైన విషయాలు అన్నీ కూడా తెలుసు. నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నదేమనగా, జస్ట్ ఐ వాంటెడ్ టు రిమైండ్,
మీకు కొన్ని విషయాలు తెలియవని కాదు. మనం చాలాసార్లు బైబిల్ చదివి ఉంటాం. అనేక మంది దైవ సేవకుల చేత ఒక వాక్యాన్ని 10 కోణాల్లో మనం విని ఉంటాం. డిఫరెంట్ యాంగిల్స్లో మనం దేవుని యొక్క ఉద్దేశాలను, ఆ టాపిక్స్ను కదండి, ఈ చర్చి స్టార్ట్ అయిన మొదలుకొని నేటి వరకు కొన్ని వందల మంది స్పీకర్స్ వచ్చి ఉంటారు. నీవు కూడా కొన్ని సమయాలలో బైబిల్ను చదివి ఉండొచ్చు. దేవుడు అంటున్నాడు, జస్ట్ రిమైండింగ్. ఈరోజు నేను కూడా వచ్చింది టు రిమైండ్ యూ. ఏ స్థితిలో ఉన్నావో, ఏ స్థితిలో పడిపోయావో. ఒక 10 years తర్వాత నేను నా స్నేహితుల దగ్గరికి వెళ్ళినప్పుడు, అప్పుడు నేను చాలా బక్కగా ఉండేవాడిని. 10 years నేను లావైనానన్న సంగతి నాకు తెలియదు. నా స్నేహితులు ఆఫ్టర్ 10 years నాకు ఒకసారి కనుక్కున్నప్పుడు, నువ్వు చాలా లావ్ అయిపోయావని చెప్పే వరకు నాకు ఆ వాస్తవం తెలియదు. నా రంగు నాకు కనపడదు, నా స్థితిగతులు నాకు తెలియవు. అట్లాగే మనం పడిపోయి ఉన్నామన్న సంగతి ఇతరులు చెబితే కానీ మనకు తెలియదు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో, అయ్యలారా మీరు ఇదివరకే తెలుసుకొని ఉన్నారు, కానీ నేను ఒక విషయం మీతో జ్ఞాపకము చేయగోరుచున్నాను. అదేమనగా, ప్రభు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను, వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనము చేసెను. రిమెంబర్ దిస్. అగ్నిస్తంభంలో, మేఘస్తంభంలో నుంచి వారు అందరూ వచ్చారు. పరలోకము నుంచి కుమ్మరించబడినటువంటి మన్నాను తిన్నారు. వాళ్ళ నాయకుడు, వాళ్ళ పాస్టర్ మోజస్ ఆ నాయకత్వంలో ఉన్నప్పటికీ కూడా దేవుడు వాళ్ళను సంహరించాడు. కారణం ఏంటి? అందులో చాలామంది దేవునికి ఇష్టలుగా లేనందున కదండి. మనకు బ్యాప్టిజం అయి ఉండొచ్చు, సంఘ జీవితం ఉండొచ్చు, సహవాస జీవితం ఉండొచ్చు, కానీ ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. హిస్టరీ రిపీట్స్. హిస్టరీ ఈజ్ హిజ్ స్టోరీ అన్నాడు ఒక భక్తుడు. హిస్టరీ ఈజ్ హిస్ స్టోరీ, ఆయన చరిత్ర. ఇక్కడ కూడా నేను మీకు జ్ఞాపకము చేయుచున్నాను. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి మీరు ఈ సంగతులను స్థిరపరచబడి ఉన్నను అంటే మీరు స్థిరపరచబడలేదని కాదు. అక్కడ మీరు స్థిరపరచబడి ఉన్నను, మీకు అన్ని విషయాలు తెలిసినా కూడా స్థిరపరచబడి ఉన్నను, వీటిని గురించి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధముగా ఉన్నాను. ఇక్కడ అన్ని ఆత్మీయమైన విషయాలు బాగా తెలిసి ఉన్నా సరే పేతురు అంటున్నాడు, మీరు స్థిరపడ్డారు విశ్వాస జీవితంలో, అయినా సరే నేను మీతో కొన్ని విషయాలను జ్ఞాపకం చేస్తున్నాను. ఆ 7 సంఘాలకు యోహాను భక్తుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయం. ఎఫెసీ సంఘములో ఉన్నటువంటి వారికి జ్ఞాపకం చేశాడు. ఏంటి? మీ విశ్వాస జీవితం బాగుంది, మీ పరిచర్య జీవితం బాగుంది, మీ సంఘ జీవితం బాగుంది, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఒక విషయము నేను నీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం చదవండి. ఏ స్థితిలో నుంచి పడితో అది జ్ఞాపకము చేసుకొని. ఏ స్థితిలో నుంచి పడిపోతువో యోబు తన స్నేహితులను అడిగాడు, సహోదరులారా, మై డియర్ ఫ్రెండ్స్, నేను ఏ విషయంలో తప్పిపోతునో అది మీరు నాకు తెలియజేయండి. ఏ విషయాలలో నేను తప్పిపోతునో అది మీరు నాకు జ్ఞాపకం చేయండి కదా.
ఇక్కడ ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి పరిచర్యలు చూస్తే నీ శ్రమ, నీ పరిచర్య, నీ సహనము నేను ఎరుగుదును, అయినను మొదట నీకున్నటువంటి ప్రేమ నీవు విడిచిపెట్టావు. ఈ విషయంలో వితౌట్ లవ్ యు ఆర్ డూయింగ్ ఆల్. కనుక దేవునిని ప్రేమించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారు కావాలని తండ్రి కోరుకుంటున్నాడు. ఇక్కడ కూడా దేవుని వాక్యం జ్ఞాపకం చేయబడుతున్నది. ఏ స్థితిలో నుంచి మనం పడిపోయి ఉన్నామో, జనవరి 4 ఫెయిల్ అయి ఉండొచ్చు, 2025 ఫెయిల్ అయి ఉండొచ్చు. తీసుకున్నటువంటి నిర్ణయము, తీసుకున్నటువంటి తీర్మానం మీద మనం ఉన్నామా లేదా? మన పాస్పోర్ట్ ఉన్న వాళ్ళందరూ రెన్యువల్ చేసుకుంటారు లేదండి? డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ పాలసీ, అవన్నీ రెన్యువల్ చేసుకోవటానికి మనము పెట్టుకుంటాం కదా. అట్లాగే మన స్పిరిచువల్ లైఫ్ రెన్యువల్ కొరకు దేవుని ఆత్మీయమైనటువంటి జీవితంలో ఎక్కడెక్కడైతే స్టంట్లు వేసుకోవాలో, హార్ట్కు పంపింగ్ సరిగా అందకపోతే ఏమొస్తుందండి? ఆ వెయిన్స్ ద్వారా పోయే బ్లడ్ వెయిన్స్ బ్లాక్ అయిపోతుంది కదా. డాక్టర్ దగ్గర చూపిస్తే 30% బ్లాక్, 40% బ్లాక్, 50% బ్లాక్, 80% బ్లాక్. ఆ బ్లాకేజ్ అయినటువంటి వాటి దగ్గర ఆ స్టంట్ వేసి కొంచెం పైకి ఎత్తేసి అట్లా వదిలేస్తారు, రక్తము ఫ్లో కావడానికి. మన స్పిరిచువల్ లైఫ్లో స్టంట్స్ అవసరమా లేదా అండి? అవసరం కదండి. మన ఆత్మీయమైనటువంటి జీవితంలో అనేకమైనటువంటి విషయాల్లో మనం తప్పిపోతున్నాము. అందుకే ఈ విషయాల్లో నేను మీకు జ్ఞాపకము చేయుచు ఉన్నాను. దేవుడైతే 10 సార్లు జ్ఞాపకం చేశాడంట, more than 10 times. సంఖ్యాకాండంలో ఆ మాట అంటారు చూడండి. ఇశ్రాయేలీయుల బలహీనత ఏంటనంటే, తిన్న తర్వాత దేవుని ఆశీర్వాదాలు తీసుకున్న తర్వాత మరిచిపోయే గుణము వాళ్ళకు ఉంది. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 22వ వచనం చదవండి. నేను ఎన్ని మార్లట? ఒక్కసారి వినకపోతేనే మన కోపం, 2 సార్లు వినకపోతే అండి కోపము, 3 సార్లు అయితే అయినా వీ లూజ్ అవర్ కంప్లీట్ టెంపర్. దేవుడు శాంతి కలిగినటువంటి వాడా కాదంటే, పేషెన్స్ కలిగిన వాడా కాదా? ఇంకా యేసు ప్రభు కొత్త నిబంధనకు వస్తే, నా సహోదరుడు నా ఎడల తప్పిదములు చేస్తే ఎన్నిసార్లు క్షమించాలి అని అడిగాడు యేసు ప్రభు. అప్పుడు ప్రభు ఏమన్నాడు? 77 times, 77 మారుల మట్టుకు. అంత ఓపిక ఏరుకుంటుందండి. ఈ 10 మారులు నా మాట వినక నన్ను అలక్ష్యము చేసినటువంటి వారు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం జ్ఞాపకం చేయబడుతున్నటువంటిది. పేతురు కూడా ఆ తీర్మానం తీసుకున్నాడు, పడిపోయాడు. బట్ హీ రియలైజ్డ్. ఇస్కరియోతు యూదా పేతురుకు తేడా ఏంటనంటే, ఇస్కరియోతు యూదా ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు. పేతురైతే ఆ మాటలు జ్ఞాపకం చేసుకొని సంతాపపడి ఏడ్చాడు. ద రియల్ రిపెంటెన్స్. ఒక్కసారి ఏడ్చి దాని గురించి పశ్చాత్తాపపడితే ప్రయోజనం లేదు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆ యొక్క తీర్మానాలకు సంబంధించి దేవుని వాక్యం జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట ఏంటంటే, మీరు దుఃఖపడతారని నేను సంతోషించట్లేదు, మీరు ఏడ్చారని సంతోషించట్లేదు. కానీ ఇప్పుడు పేతురు వలె ఎవరైతే సంతాపపడి తీర్మానం చేసుకున్నారో, ఒకానొకప్పుడు పేతురు ఆయనను నేను ఎరుగనని ముమ్మారు ఒట్టు పెట్టుకున్నాడు, తన్ను తాను శపించుకోవటానికి మొదలుపెట్టాడు. ఎప్పుడైతే సంతాపపడి ఏడ్చాడో అది రివైవల్ వచ్చింది ఆయనకు. ఇక మీదట నేను ఎవ్వరికి భయపడను, ఏదేమైనా సరే
నేను ప్రభువును వెంబడిస్తాను అని తన తీర్మానమును మళ్ళా రిఫ్రెష్ చేసుకొని రివైవల్ చేసుకొని నిలబడ్డాడు. నేను ప్రభువు వలె సిలువ వేయబడడానికి నాకు అర్హత లేదు కాబట్టి నన్ను తలక్రిందులుగా సిలువ వేయమని చెప్పి ఆయన సిలువ వేయబడ్డాడంట. వన్స్ వీ ఫిక్స్ అవర్ మైండ్, పిరికితనం అనేది సాతానుడు తీసుకొని వచ్చాడు. కానీ దేవుని ఆత్మ పిరికితనము కలిగినటువంటి ఆత్మను ఇవ్వలేదు, కానీ ఏమిచ్చాడంటే ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి శక్తి కలిగినటువంటి ఆత్మనే దేవుడు మనకు ఇచ్చి ఉన్నాడు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో. కనుక యేసుక్రీస్తు ఉన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఆయన నామములో తీసుకున్నటువంటి తీర్మానాలను వచ్చేసి సాతానుడు ఎలాగైనా గోధుమల వలె జల్లించడానికి కోరుకుంటున్నప్పుడు, మీలో ఎంతమంది తీసుకున్నారో తెలియదు నాకు. ఈ కొత్త సంవత్సరంలో నేను రెగ్యులర్గా చర్చికి రావాలి అని ఎంతమందిలో కనీసం ఒకరు ఇద్దరన్నా తీసుకుంటారు కదమ్మా. ఫుల్ బిజీ లైఫ్లో ఐఎమ్ మిస్సింగ్ మై చర్చ్, ఐ వాంట్ టు ఒక్క ఆదివారం కూడా మిస్ కాకూడదని 31st నైట్కి తీర్మానం తీసుకుంటారు. January 1st సండే అవుట్. ఇట్లాంటి నిర్ణయాలు, ఇంకా కొన్ని అలవాట్లు ఏమైనా ఉన్నాయనుకోండి. నేను కూడా మంచి చైన్ స్మోకర్ను, ప్రభువులు తెలియనప్పుడు ఇక మారు మనసు పొందడానికని తీర్మానం చేసుకొని బాప్తిజం తీసుకొని ప్రభువులో ఉండాలని చెప్పినప్పుడు లాస్ట్ సిగరెట్ కొడతామని చెప్పేసి బాగా తృప్తిగా చెట్టు కింద కూర్చొని తృప్తిగా, అఫ్కోర్స్ దేవుడే సాయం చేశాడు. మళ్ళా దాని వాసన, రంగు, రుచి ఏమీ నాకు రాకుండా చేసేసాడు. కానీ పరిశుద్ధమైనటువంటి బైబిల్ వాక్యం జ్ఞాపకం చేయబడుతుంది ఏంటనంటే, ఆయన కొరకు తీర్మానం చేసుకొని ఉన్నప్పుడు సాతానుడు గోధుమల వలె జల్లించడానికి కోరుకొని ఆ డెస్టినేషన్ చేరకుండా ఉండడానికి కొరకు సాతానుడు అన్ని విధాల ప్రయత్నం తీసుకొని వస్తాడు. హియర్ ఐ యామ్ జస్ట్ టు రిమైండ్ యూ అబౌట్ యువర్ కమిట్మెంట్. నువ్వు ఏ తీర్మానం అయితే తీసుకున్నావో ఆ తీర్మానం అందు ఈ సంవత్సరం నేను సువార్తకు నేను సమర్పించుకుంటున్నాను, ఈ సంవత్సరం నేను మిషన్ ఫీల్డ్కి వెళ్తాను, ఈ సంవత్సరం నేను విలేజ్ మినిస్ట్రీకి టైం ఇస్తాను, ఈ సంవత్సరం నుంచి నేను ప్రార్థన ఒక డిసిప్లైన్ టైం నేను ఏర్పాటు చేసుకుంటాను. ఇట్లాంటివన్నీ కూడా మన ఆత్మీయమైనటువంటి జీవితానికి సంబంధించినటువంటి నిర్ణయాలు. అందుకే వాక్యంలో స్పష్టంగా జ్ఞాపకం చేయబడుతున్నటువంటి డెసిషన్ లేకుండా మన తీర్మానాలు మనకు స్థిరపడవండి. హన్నా ఏమని ప్రార్థన చేసింది? నీవు నాకు ఏ బిడ్డనిచ్చినా పర్వాలేదు అని ప్రార్థన చేసిందా అమ్మా? నీవు నాకు మగబిడ్డనిస్తే ఆ మగబిడ్డను ప్రవక్తగా పెంచి నీకు అప్పగిస్తాను, నీ నామంలో డెడికేట్ చేస్తాను. అది తీర్మానం, మొక్కుబడి, ఒడంబడిక. దేవుడు కూడా ఒడంబడిక చేస్తాడు కదా. నీవు నా మాట వింటే నేను నీకు దేవుడై ఉంటాను, నువ్వు నా మాట చొప్పున విని ఆ బండ మీద ఇల్లు కట్టుకున్నవాడని పోలి ఉండడు. నా మాట విని వాటి చొప్పున చేయని వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్నవాడిని పోలి ఉండను. విన్నా వినకపోయినా బండ మీద కట్టుకున్నట్టుగా ఉంటారన్నాడా దేవుడు? లేదు. మరి పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో ఈ యొక్క సహవాసం, ఈ విశ్వాస జీవితం, ఈ ఆత్మీయమైనటువంటి జీవితం, వీటన్నిటిలో కూడా ఒక తీర్మానం అనేది ఉండాలండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇంటి దగ్గర నిన్న బ్రదర్ సాగర్ నాకు ఫోన్ చేసి ఇట్లా మా చర్చికి రావాలని అనుకున్నాడు. సరే, దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఒక స్పీకర్ను మా చర్చిలో అరేంజ్ చేసి పొద్దున్నే లేచి 9 o'clock బయలుదేరితే 10 o'clock ఇక్కడికి వస్తాను, 10కి బయలుదేరితే 11కి వస్తానని తీర్మానం చేసుకొని బయలుదేరి వచ్చాము. ఆ కుకట్పల్లి మెయిన్ రోడ్ ఎక్కగానే ఏదో ఒక చర్చికి పోవాలని నేను వేరే బ్యాప్టిస్ట్ చర్చిలోకి దూరాను అనుకోండి.
అది ఒక ప్లానింగ్ ఉంటుందమ్మా. ఐ ఆల్రెడీ డిసైడెడ్ ఇన్ మై మైండ్, నేను ఈసీఐ చౌదరిగూడ చర్చికి వెళ్ళాలని నేను నిర్ణయం తీసుకున్నాను. కాబట్టి నిర్ణయం లేకుండా ఏవి కావండి, ఒక డెసిషన్ మేకింగ్ అనేది తీసుకోవాలి. మందిరంలో ఉన్నటువంటి మనం అందరం కూడా వితౌట్ డెసిషన్స్ దేవుడు ఆ యొక్క నిర్ణయాలను దీవించేవాడు కాదు. దయచేసి నిర్గమకాండంలో ఒక సంఘటన మనం చూద్దాం. నిర్గమకాండము 32వ అధ్యాయము 26వ వచనం చదవండి. పాలెము యొక్క ద్వారమున నిలిచి యెహోవా పక్షమున ఉన్నవారు ఇక్కడ ఒక ఇన్విటేషన్ ఇచ్చాడు. ఏమి ఇన్విటేషన్ అమ్మా? ఎవరెవరు యెహోవాను దేవుడుగా నమ్ముతున్నారో, విశ్వసిస్తారో, ఎవరెవరు ఆయన పక్షమున ఉంటారో మీరు నా యొద్దకు రండి అన్నాడు. అవునా? లేవీయులు మాత్రము దేవుని పక్షమున ఉన్నట్టుగా వాళ్ళు వచ్చారు. వాళ్ళు డెసిషన్ తీసుకున్నారా, తీసుకోలేదా అండి? స్పాంటినియస్గా డెసిషన్ వచ్చిందా, లేకపోతే ఇదివరకే వాళ్ళు ప్రిపేర్ అయి ఉన్నారా యెహోవా పక్షమున ఉండటానికి? సరే, ఆ సందర్భాన్ని అలా పెట్టుకుందాం. మొదటి రాజుల గ్రంథంకి వద్దాం. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం. ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? ఆయనను అనుసరించండి. బయలుదేవుడైతే ఎవరి దగ్గర చెప్పాడు ఈ మాటలు? యూదుల మధ్యలో, ఇశ్రాయేళ్ల మధ్యలో చెప్పినప్పుడు, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే యెహోవా పక్షాన రండి, బయలుదేవుడైతే బయలు పక్షాన వెళ్ళండి అని అంటే, వీళ్ళు అలా రిజల్ట్ ఎట్లా ఉందండి? అంటే ఎట్లా ఉన్నారమ్మా? వాళ్ళు ఎస్ అన్నారా, నో అన్నారా? ఎస్ నో చెప్పకుండా న్యూట్రల్గా ఉన్నారా? చర్చిలో చాలామంది న్యూట్రల్గా ఉంటారు. ఈ న్యూట్రల్స్తో చాలా డేంజర్ అమ్మా. కోపం ఉన్నవాడు బయటపడతాడు, వీడు మన పక్షమున ఉండని వాడు అని అంటాడు. ఇంకొకడు ఉంటాడు, నవ్వుతూనే ఉంటాడు, ఇస్కరియోతు యూదా మాదిరిగా. ఏది ప్రమాదం అండి? ఈరోజు సోషల్ మీడియా వచ్చిన తర్వాత సువార్తకు డోర్స్ మూయడానికి క్రైస్తవ వ్యతిరేకులు కాదు, క్రిస్టియన్ ఛానల్సే అయ్యాయి. చెవులో చెప్పాల్సిన ఒకటి మిద్ద మీద చెప్పడం, మిద్ద మీద చెప్పాల్సిన ఒకటి చెవులో చెప్పడం. దీని గురించి మళ్ళా నేను డీటెయిల్గా చెప్పను. కానీ ఇక్కడ 2 తలంపుల మధ్య ఎంతమంది ఉన్నారండి? 2 తలంపుల మధ్య తడబడుచున్నవారు అని అంటే, ఇక్కడ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం జ్ఞాపకం చేయబడుతున్నది. దే ఆర్ అనేబుల్ టు టేక్ డెసిషన్. ఎన్ని సంవత్సరాలు అయినా కూడా వాళ్ళు ఒక నిర్ణయానికి రాలేకపోయారు, ఒక కొత్త రెజల్యూషన్స్ చేసుకోలేకపోయారు, వాళ్ళ హృదయంలో తీర్మానం చేసుకోలేకపోయారు. యెహోవా దేవుడైతే యెహోవాను అనుసరించండి, బయలుదేవుడైతే బయలును అనుసరించండి. ఇదే ఛాలెంజ్ నెహెమ్యా ఇచ్చాడు. అయ్యలారా, అమ్మలారా, మీరు తీర్మానం చేసుకోండి, ప్రభువులో ఈ నూతన సంవత్సరంలో ప్రభుకిష్టులుగా జీవించటానికి నిశ్చయించుకోండి అని ఆ నెహెమ్యా గ్రంథంలో ఆ పీరియడ్లో దేవుని వాక్యం చదివినప్పుడు వాళ్ళ హృదయాల్లో తీర్మానం చేసుకున్నారంటమ్మా. నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయం 28వ వచనంలో నుంచి చూద్దాం.
దేవుని ధర్మశాస్త్రమునకు విధేయులు అగునట్లు తమ్మును తాము వేరుపరచుకొనిన యాజకులు, లేవీయులు, ద్వారపాలకులు, గాయకులు, నేతీనీయులు అందరూ దేవుని దాసుడైన మోషే ద్వారా నియమించబడిన దేవుని ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుచు మన ప్రభువైన యెహోవా నిబంధనలను కట్టడలను ఆచరించుదుమని శపథము పోని ప్రమాణము చేయుటకు కూడిరి. ఏం చేశారమ్మా? ఇలా చూడండి, ఇలా శపథం పూని మనం కొన్ని దానిలో శపథం చేస్తాం, అవి మాత్రం తప్పకుండా నెరవేర్చు. నీ ముఖము నా జీవితంలో నీ గడప నేను తొక్కను, నేను నీతో మాట్లాడను. ఆ రోజు అన్న మాటలు ఈ రోజు వరకు కూడా నా చెవుల్లో గింగురుమంటున్నాయి. నేను నిన్ను క్షమించను, ప్రాణం పోయినా సరే నేను నిన్ను క్షమించను. ఆ మాట మీద నిలబడేటోళ్ళమా కాదండి? మాట తిప్పము, మెడమ తిప్పే. మా నాన్న, మా అబ్బా అంటే మా డాడీ వాళ్ళ డాడీ ఏదో కోపంలో వచ్చి, నువ్వు నాకు పుట్టలేదురా, నేను చచ్చినా కూడా నువ్వు రావద్దు అన్నాడంట. అంత రోషం కలిగిన కడుపులో పులి కడుపున పులిబిడ్డ పడుతుంది అంటారు చూడండి. అట్లాగే మా డాడీ వాళ్ళ డాడీ చనిపోతే మా నాయన కూడా రోషం కలిగిన వాడేనంట. ఆ మాట అన్నాడు, నేను రాను అని తీర్మానం చేసుకొని ఆయన రావద్దు అన్నాడు. కాబట్టి నాన్న చనిపోయినా కూడా వెళ్ళలేదు. తర్వాత ఆయన రియలైజ్ అయ్యాడు, రిటైర్ అయిన తర్వాత రియలైజ్ అయ్యాడు. పశ్చాత్తాపంతో ఆయన దేవుని సన్నిధిలో ఏడ్చి, దిస్ ఈజ్ మై మిస్టేక్, ఇది నా తప్పు. ఇప్పుడు నేను మా తండ్రి దగ్గరికి వెళ్ళి సారీ డాడీ అని అడగడానికి లేదు, కానీ యేసుక్రీస్తులో నేను అడుగుతున్నాడు, నా పాపము దేవుడు క్షమించాడు. ఇక్కడ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అంటున్నాడు, శబదము పూని తీర్మానం మీద నిలబడడానికి. వాళ్ళు ఏమేమి తీర్మానాలు తీసుకున్నారండి? 29వ వచనం, వారి భార్యలు, వారి కుమారులు, వారి కుమార్తెలు తెలివియు బుద్ధిగలవారెవరో. సంఘములో తెలివి కలిగినటువంటి వారు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. మూఢభక్తి కలిగిన వారు కావాలని దేవుడు కోరుకోవడం లేదు. కొంచెం ఇంటెలిజెంట్ క్రిస్టియన్స్ కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. యెహోవా దేవుడు, బయలుదేవుడు అని సైలెంట్గా ఉండేటోళ్ళను దేవుడు కోరుకోవడం లేదు. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము 3వ వచనం చూడండి. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము 3వ వచనం, నీటి గుమ్మం ఎదుటనున్న మైదానములో ఉదయం మొదలుకొని మధ్యాహ్నము వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకును తెలివితో వినగల వారందరికీ చదివి వినిపించుచూ వచ్చెను. వాక్యం ఎట్లా విన్నారండి? తెలివితో వినగలిగిన వారు. బైబిల్ వాక్యము తెలివితో చదివేవారు, గ్రహించేవాళ్ళు. వాళ్ళు నోట్ డౌన్ చేసుకుంటున్నారటండి వాక్యాలు. దేవుని యొక్క వాక్యాలు ఆదివారం వస్తానే ఒక నోట్బుక్ కూడా తీసుకొని